ఫిబ్రవరి 13 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 13వ తారీఖున నిర్వహిస్తారన్నమాట. ఈ ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే కనుక 1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్య సమితిలో రేడియో ప్రారంభించబడిందనమాట. ఈ ఐక్యరాజ్య సమితిలో రేడియో ప్రారంభించిన సందర్భంగా 2011 నుంచి ప్రతి ఏటా కూడా ప్రపంచ రేడియో దినోత్సవాన్ని చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రపంచ రేడియో దినోత్సవం అనేటువంటిది యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1946 అన్నమాట. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిసు. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ అజౌలే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవం జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ రేడియోని ఎవరు కనుగొన్నారంటే కనుక మార్కోని కనుగొన్నారు. మార్కోని గారు 1895లో ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను ఆయనే రేడియోను కనుక్కొనడం జరిగింది. ఇతను రేడియో తరంగాలను శబ్ద తరంగాలుగా మార్చే విధానాన్ని కనుగొని దాని ప్రసార మాధ్యమంగా ఆయన వాడుకలోకి తీసుకొచ్చాడనమాట. అదే రేడియో. ఈ రేడియోకు సంబంధించి మొట్టమొదటి కేంద్రం ఎక్కడ ఏర్పడిందంటే అమెరికాలో ఏర్పడిందనమాట. రేడియో ప్రసార కేంద్రం మొట్టమొదటిసారిగా అమెరికాలో 1920లో ఏర్పడిందనమాట. మన ఇండియాలో కూడా ఆల్ ఇండియా రేడియో అంటాం, ఇప్పుడు ఆకాశవాణి అని పిలుస్తున్నాం. ఈ ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు ఏర్పడిందంటే కనుక 1936లో ఏర్పడింది. 1936లో ఏర్పడింది అనమాట ఆల్ ఇండియా రేడియో. ఇప్పుడు ఆకాశవాణి పిలుస్తున్నాం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. దీనికి సంబంధించి ఏడాది థీమ్, అందరూ థీమ్ నోట్ చేసుకోవాలి. ఏ సెంచురీ ఇన్ఫార్మింగ్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ అనేది థీమ్ అన్నమాట. ఏడాదికి సంబంధించిన థీమ్ ఇదన్నమాట. ప్రపంచ రేడియో దినోత్సవానికి సంబంధించిన సమాచారం. థీమ్ కూడా నోట్ చేసుకోవాలి. థీమ్ ఉందన్నమాట 2024కు సంబంధించి. అదేవిధంగా ఇదే రోజున మనకు సంబంధించి ఒకరి గొప్ప జయంతి జరుగుతుందన్నమాట. సరోజినీ నాయుడు కూడా ఫిబ్రవరి 13, 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది సరోజినీ నాయుడు. భారతదేశ మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు 1925లో కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలు. భారత జాతీయ కాంగ్రెస్కు తొలి మహిళ భారతదేశ అధ్యక్షురాలు. భారత జాతీయ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే అనీ బెసెంట్. 1917లో ఆమె, కలకత్తాలో ఆమె. ఈమె 1925లో కాన్పూర్ అనమాట తొలి మహిళా భారతీయ అధ్యక్షురాలు. ఇక్కడ అనీ బెసెంట్ భారతీయురాలు కాదు, ఆమెది ఐర్లాండ్ అనమాట. అనీ బెసెంట్ది భారతదేశం. 3 మహిళలు అధ్యక్షులుగా ఉంటారన్నమాట భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్రానికి ముందు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ అనీ బెసెంట్, 2 సరోజినీ నాయుడు, 3 నళిని సేన్ గుప్తా అనమాట. 1933 ఆమె. 1933లో కలకత్తాలో నళిని సేన్ గుప్తా అనమాట. ఆ 3 మహిళలను మైండ్లో పెట్టుకోవాలి మనకు. ఇంకా హిస్టరీలో వస్తుందన్నమాట భారత జాతీయ కాంగ్రెస్ గురించి. ఇంకా మహిళల సమాచారంలో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరే. అదేవిధంగా గాంధీ చేసినటువంటి అత్యంత గొప్ప ఉద్యమాలలో ఉప్పు సత్యాగ్రహాలు లేదా దండి ఉద్యమాలు ఒకటి అనమాట. 1930 మార్చి 12న ప్రారంభిస్తాడనమాట. 1930 మార్చి 12న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభిస్తాడు. ఇలా గాంధీ చేసిన పాదయాత్ర ఉద్యమం అన్నమాట అది. ఈ పాదయాత్ర ఉద్యమంలో గాంధీతో కలిసి నడిచిందనమాట. ఎవరు? సరోజినీ నాయుడు, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మనకు లండన్లో జేమ్స్ ప్యాలెస్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం 3 జరుగుతాయి. 3 జరిగితే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ తరపున హాజరవుతాడు 1931లో. మహాత్మా గాంధీ హాజరైన 1931లో ఆయనతో కలిసి మరొక మహిళ వెళ్తుందన్నమాట. ఆమె సరోజినీ నాయుడు, గుర్తుపెట్టుకోవాలి. గొప్ప లీడర్ సరోజినీ నాయుడు. ఈమెను మనం భారతదేశ కోకిల అంటారు, నైటింగల్ ఆఫ్ ఇండియా అంటారన్నమాట సరోజినీ నాయుడిని. ఈమె గొప్ప స్వాతంత్ర సమరయోధురాలే కాదు, గొప్ప కవి కూడా. ఈమె రాసిన అత్యంత గొప్ప గ్రంథం ఏంటంటే గోల్డెన్ త్రిశూల్,
అంటే పేరులేకి బాగా ప్రఖ్యాతగాంచిన గ్రంథం అనమాట. గోల్డెన్ థ్రెషోల్డ్ గుర్తుపెట్టుకోవాలి. అవే కాకుండా బ్రోకెన్ వింగ్స్ అనే మరొక గ్రంథం రాస్తుంది చాలా ఫేమస్గా, బ్రోకెన్ వింగ్స్. బర్డ్ ఆఫ్ టైమ్ అనే మరొక గ్రంథం రాస్తుంది, బర్డ్ ఆఫ్ టైమ్. ఇది సరోజిని నాయుడుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. ఈమె కూడా ఫిబ్రవరి 13 జన్మించింది కాబట్టి ఓకేనా, ఫిబ్రవరి 13కు సంబంధించి ఆ సమాచారాన్ని నోట్ చేసుకుంటున్నాం మనం అందరం. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, ఫిన్లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి, ఫిన్లాండ్ అనేటువంటిది యూరప్ ఖండంలోని ఒక దేశం అని మనందరికీ తెలుసు. చాలా ప్రముఖమైన దేశం అన్నమాట. ఇటీవల అక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఎన్నికైనటువంటి వ్యక్తి అలెగ్జాండర్ స్టబ్. మన ఇమెయిల్లో చూడొచ్చు అతన్ని, అలెగ్జాండర్ స్టబ్ను. అతనే ఇప్పుడు ఒక నూతన ప్రధానమంత్రిగా, ఆల్రెడీ గతంలో ఆయన ప్రధానమంత్రే, మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచాడనమాట. అలెగ్జాండర్ స్టబ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫిన్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా, గతంలో ఆల్రెడీ ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నిక కావడం జరిగిందనమాట. కాబట్టి అలెగ్జాండర్ స్టబ్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇటీవల భూటాన్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఇటీవల షెరింగ్ తోబ్గే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, భూటాన్ ప్రధానమంత్రిగా. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 5వసారి తిరిగి ఎన్నిక అయిందనమాట. ఎవరంటే కనుక షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ అనమాట, అవామీ లీగ్. అదేవిధంగా ఇటీవల మనకు తెలుసు ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రిగా ఒక ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మన దేశానికి ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చాడని తెలుసు. ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డాడు అంటే కనుక గాబ్రియల్ అటాల్. రీసెంట్గా 3 days బ్యాక్ నేను చెప్పా, కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఓల్జాస్ బెగ్డెనోవ్ అనమాట. ఓల్జాస్ బెగ్డెనోవ్ కజకిస్తాన్ ప్రధానమంత్రి. ఫ్రాన్స్ వచ్చేసి గాబ్రియల్ అట్టాలు, భూటాను షెరింగ్ తోబ్గే, ఓకేనా, బంగ్లాదేశ్ షేక్ హసీనా. ఇప్పుడు ఫిన్లాండ్ అలెగ్జాండర్ స్టబ్ అనమాట. ఫిన్లాండ్ దేశ రాజధాని హెల్సింకి, ఫిన్లాండ్ దేశ కరెన్సీ యూరో, ఫిన్లాండ్ భాష ఫిన్నిష్, స్వీడిష్. ఈ రెండు కూడా రాసుకోండి, ఫిన్నిష్, స్వీడిష్. ఫిన్లాండ్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే అలెగ్జాండర్ స్టబ్ అనమాట. థర్డ్ క్వశ్చన్, ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్స్లో భారత్ నుంచి టాప్లో నిలిచినది ఏది? చూడండి, ఫైనాన్షియల్ టైమ్స్ అనగానే ఇంకా చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. గ్లోబల్ MBA ర్యాంకింగ్స్ అనమాట ఇవి. గ్లోబల్ MBA ర్యాంకింగ్స్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది 2024లో ఓకేనా, టాప్లో భారతదేశం నుంచి ఏది నిలిచిందంటే కనుక ISB, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ISB అంటే ఏంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. మనకు ISB ప్రతి ఏటా కూడా గొప్ప గొప్ప స్థానాలు కైవసం చేసుకుంటూ ఉందన్నమాట. అలా ఈ ఏడాది కూడా మన ఇండియా నుంచి MBA ర్యాంకింగ్స్లో టాప్లో హైదరాబాదులో ఉన్నటువంటి ISB టాప్లో నిలవడం అనేటువంటిది ఇక్కడ జరిగిందనమాట. ఆసియా ఖండంలో అయితే 5వ స్థానం, గతంలో 6వ స్థానంలో ఉండేది ఆసియా ఖండంలో, ఇప్పుడు ఆసియా ఖండంలో 5వ స్థానంలో ఉందన్నమాట. ప్రపంచంలో అయితే కనుక 31వ స్థానం అన్నమాట. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ర్యాంక్ వరల్డ్ వైజ్ తీసుకున్నప్పుడు ఎంత అంటే కనుక 31. ఆసియాలో అయితే కనుక 5th ర్యాంక్ అనమాట. ఇక్కడ ఇండియాలో అయితే కనుక 1st ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ISB అనేటువంటిది చాలా గొప్ప సంస్థ అనమాట. 2001లో ఏర్పడిందనమాట. 2001లో ఓకేనా, గొప్ప విద్యా ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా నడుస్తూ ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదులో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనకు గర్వకారణమే. ISB గురించి మాట్లాడుకుంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2001లో ఏర్పడినటువంటి గొప్ప విద్యా సంస్థ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? బిపిన్ రావత్ గారు మన ఇమెయిల్లో చూడొచ్చు ఆయన యొక్క విగ్రహాన్ని. దీన్ని డెహ్రాడూన్లో ఆవిష్కరించడం జరిగింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాజధాని అనమాట డెహ్రాడూన్. అక్కడ ట్యాన్స్ బ్రిడ్జ్ అనేటువంటి స్కూల్లో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించడం జరిగిందనమాట. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
భారతీయ జనతా పార్టీ నేత పుష్కర్ సింగ్ ధామీ గారు హాజరు కావడం జరిగింది. ఇక ఉత్తరాఖండ్కు రీసెంట్గా కొత్తగా గవర్నర్ రావడం జరిగింది, మనందరికీ తెలుసు. ఇక ఉత్తరాఖండ్కి గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సరే, బిపిన్ రావత్ అనేటువంటి వ్యక్తి చీఫ్ ఆఫ్ ఫస్ట్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. మన దేశానికి సంబంధించి డిఫెన్స్ స్టాఫ్కి ఫస్ట్ చీఫ్ ఆయన చనిపోయాడనమాట హెలికాప్టర్ ప్రమాదంలో. తర్వాత ఆయన స్థానంలో రెండవ వ్యక్తిగా ఇప్పుడు ఉన్నటువంటి అనిల్ చౌహాన్ రావడం జరిగింది. అనిల్ చౌహాన్ ఉన్నారనమాట ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా. సిడిఎస్ అంటారనమాట. కాబట్టి ఈరోజు బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని ట్యాన్స్ బ్రిడ్జ్ స్కూల్లో ఆవిష్కరించడం జరిగిందనమాట. కారణం ఎందుకు స్కూల్లో ఆవిష్కరించారంటే కనుక గొప్ప పరాక్రమ వీరుడు కదా ఇతను. కాబట్టి ఆయన విగ్రహం ఆ స్కూల్లో ఉంటే కనుక విద్యార్థులలో మరింత చైతన్యం వచ్చి వాళ్ళు కూడా గొప్పగా ఎదుగుతారనేటువంటి విషయం పైన స్కూల్లో ఆవిష్కరించడం జరిగింది విగ్రహాన్ని, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మన భారతదేశంలో అనేక విగ్రహాలు చూస్తూ ఉన్నాం ఇటీవల. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అనేటువంటిది ఆవిష్కరించబడిందనమాట. జనవరి 19వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఖర్చు 404 కోట్లు. విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటే గుర్తుపెట్టుకోవాలి విగ్రహానికి గల పేరు ఏంటి అనేది. ఇట్లా అదే అంబేద్కర్ విగ్రహం మరొక చోట చాలా ఫేమస్గా ఎక్కడ ఉంటుందంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉంటుందన్నమాట. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి చాలా ముఖ్యంగా హైదరాబాద్లో ముచ్చింతల వద్ద 108 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రామానుజాచార్యుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని, ముచ్చింతల్లో ఉన్న విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారనమాట. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంటుందన్నమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వచ్చేసి 182 మీటర్ల ఎత్తుతో ఉంటుంది, లేదా 597 అడుగులతో ఉంటుందన్నమాట. 597 అడుగులతో. దాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. యూనిటీ, ఐక్యతా విగ్రహం అన్నమాట. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓంకారేశ్వర్ వద్ద 108 అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహం స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటారు. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ 2200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనమాట ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహానికి. అది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్గా. అదేవిధంగా అయోధ్య రామ మందిరంలో బాలుడు అంటే రాముడు బాలుడిగా ఉన్న విగ్రహం అన్నమాట. 51 అంగుళాలతో ఉంటుంది. 51 అంగుళాలు. ఇట్లా అనేక విగ్రహాలు మనకు ఏర్పాటు అవుతున్నాయి, మనం చూస్తున్నాం. భారత మండపంలో G20 సమావేశంలో భాగంగా మనకి నటరాజ విగ్రహం ఒకటి ఏర్పాటైంది, అప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇట్లా ఏ విగ్రహాలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి ఏం కదా, ఆ విషయాలని కూడా మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. అదేవిధంగా రాముని విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో మంత్రాలయం దగ్గర రాముడి విగ్రహాలు ఆవిష్కరించడం జరిగిందనమాట. జనవరి 22వ తారీఖున అయోధ్య రాముడు అక్కడ ఆవిష్కరించబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆవిష్కరించబడ్డాడు. అంతేకాకుండా మరొక రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో స్టార్ట్ చేసినారు ఇప్పుడే. అట్లా అవన్నీ కూడా ఆ విగ్రహాల చరిత్ర అంతా కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ ఒక చోట లిస్టు పెట్టుకోమని చెప్పినా రాసుకుంటే బాగుంటుంది. ఓకేనా? రైట్. క్వశ్చన్: అమెరికా బైడెన్ ప్రభుత్వం ఎంతమంది భారతీయులకు 2023 ఏడాదిలో అమెరికా పౌరసత్వం ఇచ్చినది? అమెరికా పౌరసత్వం మన భారతీయులకు ఎంతమందికి ఇచ్చింది అమెరికా గవర్నమెంట్ అంటే కనుక 59,000 మందికి. పోయిన ఏడాది 59,000 మంది. ఆన్సర్ 59,000 మంది. దీనికి సంబంధించిన సమాచారం చూస్తే అమెరికాలో ఉన్నత విద్య కోసం ఆపై మంచి వేతనంతో ఉద్యోగం సాధించాలి అనే విషయం పైన అగ్రరాజ్యం పౌరసత్వం ఇది చాలామంది విదేశీయుల కళ అనమాట. దానిలో భాగంగా మన భారతీయులు కూడా చాలామంది వెళ్తూ ఉంటారనమాట. అటువంటి వారు అమెరికా పౌరసత్వానికి కూడా
అమెరికా పౌరసత్వం పొందాలని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గత ఏడాది అంటే 2023లో మన భారతీయులకి 59,000 మందిని పౌరసత్వం ఇచ్చిందనమాట. మన భారతీయులకు 59,000 మందికి పౌరసత్వం ఇచ్చింది అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అనమాట. అత్యధికంగా 1.1 లక్షల మంది మెక్సికో పౌరులకు అమెరికా పౌరసత్వం ఇచ్చారు. మన భారతీయుల కంటే అత్యధిక మంది పౌరసత్వం కలిగిన వారు ఎవరంటే కనుక మెక్సికోలో అనమాట. మెక్సికో ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్ ఇండియా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మెక్సికో వారికి వచ్చేసి 1.1 లక్షల మంది అనమాట. అదే మన భారతీయులు అయితే కనుక 59,100 అనమాట. ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి, మెక్సికోలు మరియు ఇండియన్స్. ఫస్ట్ మెక్సికో, సెకండ్ ఇండియా. ఇకపోతే ఎక్కువగా 30 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారంట. అమెరికా పౌరసత్వం పొందినటువంటి వాళ్ళలో ఎక్కువగా 30 నుంచి 34 ఏళ్ల వయసు ఉన్నవారు ఉన్నారనమాట. ఎంతమంది ఇట్లా 30 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళంటే కనుక 1,12,000 మంది. 1,12,000 మంది. మొత్తం పౌరసత్వం పొందిన వారు 8.7 లక్షల మంది అయితే 30 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులు ఎంతమంది? 1,12,000 మంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మెక్సికన్లు 12.7% ఉన్నారు, 1.1 లక్షలతో. సెకండ్ భారతీయులు 6.7% ఉన్నారు, 59,100 మందితో. థర్డ్ ఫిలిప్పీన్స్ పౌరులు 44,800 మంది, 5.1%తో. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ మెక్సికన్లు, సెకండ్ ఇండియన్లు, భారతీయులు, థర్డ్ ఫిలిప్పీన్స్ అనమాట. శాతం 12.7%, 6.7%, 5.1%. సంఖ్య 1.1 లక్షలు, 59,100, 44,800. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగ పాఠం పూర్తిగా చదవడానికి నిరాకరించారు? ఆన్సర్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో బడ్జెట్ అనేటువంటిది అక్కడ ప్రవేశపెట్టడం జరిగిందనమాట అసెంబ్లీలో. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆ ప్రసంగాన్ని ఇచ్చేది ఎవరంటే గవర్నర్ అనమాట. దానిలో భాగంగా రాజ్యాంగం ప్రకారం అక్కడ గవర్నర్ వెళ్ళి ఆ బడ్జెట్ ప్రసంగం చేయడం జరుగుతుంది. కానీ ఆయన దగ్గర ఉన్న అంశాలన్నీ కూడా చదవకుండా ఆయన మధ్యలోనే నిరాకరించడం, వెళ్ళిపోయాడనమాట. కొన్ని విషయాలు చదివి మధ్యలోనే స్టాప్ చేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఆయన ఏం కోరుతాడంటే కనుక బడ్జెట్ ప్రారంభానికి ముందు, బడ్జెట్ అయిపోయిన తర్వాత మన జాతీయ గీతం జనగణమన పాడమని అడుగుతాడనమాట. అది కూడా అక్కడ సర్కారు ఒప్పుకోలే. కారణం ఏంటంటే కనుక వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలే. ఆయన సూచించిన విషయాలు వీళ్ళు ఒప్పుకోవడం లేదు, వీళ్ళు సూచించిన విషయాలు ఆయన ఒప్పుకోవడం లేదు. అది జరుగుతుందన్నమాట తమిళనాడులో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, జరిగినటువంటి విషయాలు మైండ్లో పెట్టుకోవాలి. తమిళనాడు రాజధాని చెన్నై, తమిళనాడు హైకోర్టు చెన్నై, తమిళనాడు రాష్ట్ర భాష తమిళం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రవి. భారత రాజ్యాంగంలో గవర్నర్ గురించి మనకు ఉంటుంది కాబట్టి దాని సమాచారం కొద్దిగా ఆ విషయాలు చూస్తే కనుక గవర్నర్ గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 153 నుంచి 162 వరకు ఉంటాయన్నమాట. 153 to 162 అనమాట. గవర్నరు రాష్ట్రాలలో అధినేతగా ఉంటారనమాట. రాష్ట్రాధినేత అంటారు గవర్నర్ని. రాష్ట్రాలలో ప్రభుత్వాధినేత అయితే కనుక ముఖ్యమంత్రి. రాష్ట్రాలలో రాష్ట్రాధినేత, రాజ్యాధినేత ఎవరంటే కనుక గవర్నరే. గుర్తుపెట్టుకో, రాజ్యాంగ రీత్యా అధిపతి అన్నమాట రాష్ట్రానికి గవర్నర్. గుర్తుపెట్టుకోవాలి. ఈ గవర్నర్ను ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి ఇష్టానుసారం ఎప్పుడైనా గవర్నర్ను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. సాధారణంగా గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే కనుక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తారు. గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే కనుక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. గవర్నర్ను తొలగించేది ఎవరంటే రాష్ట్రపతి.
గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారంటే రాష్ట్రపతికి అందజేస్తారు. గవర్నర్ను ఓకేనా కొన్ని గవర్నర్కు ఉండాల్సినటువంటి అర్హతలు మనం చూసుకోవాలి. ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్కు ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే కనుక భారతీయ పౌరుడై ఉండాలి. గవర్నర్గా నియమించబడ్డానికి కనీస వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. పార్లమెంట్లో మరియు శాసనసభ ఉభయ సభలలో ఎక్కడ కూడా ఆయన పదవులలో ఉండకూడదనమాట. పార్లమెంటులో ఉండకూడదు. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి ఉభయ సభలు ఉంటే కనుక అక్కడ కూడా ఆయన పదవిలో ఉండకూడదనమాట. అదేవిధంగా లాభదాయక పదవులు అలంకరించకూడదు. లాభదాయక పదవులు అలంకరించకూడదనమాట. ఇవన్నీ అర్హతలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ అనగానే దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు అనమాట. దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరంటే కనుక సరోజినీ నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే. ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే గవర్నర్. హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే. హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదటి గవర్నర్గా సీఎం త్రివేది ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడుతుంది. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు గవర్నర్ సీఎం త్రివేది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది కదా 1956 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది 1956 నవంబర్ 1 అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి గవర్నర్ కూడా సీఎం త్రివేదినే. అదేవిధంగా తెలంగాణ మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే కనుక ఈఎస్ఎల్ నరసింహన్. తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ అనమాట. అబ్దుల్ నజీర్. సెవెంత్ క్వశ్చన్, విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? చూడండి, విశ్వాస పరీక్షలో నెగ్గినటువంటి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మనందరికీ తెలుసు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కూడా మనకి రాజకీయ దుమారం చెలరేగింది ఇటీవల. ఏంటంటే కనుక ఒక కూటమి నుంచి బయటకు వచ్చేసాడు అనమాట నితీష్ కుమార్. ఆ కూటమిలో ఎవరెవరు ఉండేవారంటే ఇది వరకు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ, అదేవిధంగా జేడీయూ జనతాదళ్ యునైటెడ్ పార్టీ, మూడు కూడా ఒక కూటమిలో భాగంగా ఉండేటనమాట. ఇప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వచ్చాడనమాట నితీష్ కుమార్. ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీతో కలవడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టారనమాట. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గడం జరిగిందనమాట నితీష్ కుమార్. విశ్వాస పరీక్ష అంటే కనుక ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేయబడతాయి అన్నమాట అసెంబ్లీ నుంచి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఓటు వేయరు. విశ్వాస పరీక్షల్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండి ఓటు వేస్తారనమాట. కాబట్టి వాళ్ళు ఓటు వేయడం జరిగిందనమాట. ఇలా 129 ఓట్లు రావడం జరిగింది జేడీయూ పార్టీకి. అక్కడ అసెంబ్లీ స్థానాలు 243 అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 243 అనమాట. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 243 అనమాట. 50% కంటే ఒక స్థానం ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు అధికారంని అక్కడ కొనసాగించుకోవచ్చు అనమాట. కాబట్టి 129 ఓట్లు వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది వరకు జేడీయూ పార్టీ అధికారంలో ఉండేది, మళ్ళీ ఇప్పుడు జేడీయూ పార్టీ వారి అధికారాన్ని కొనసాగించుకోవచ్చు అనమాట. కాబట్టి విశ్వాస పరీక్షలో జేడీయూ పార్టీ నెగ్గింది. ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి నితీష్ కుమారే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారనమాట. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా, బీహార్ రాష్ట్ర హైకోర్టు పాట్నా, బీహార్ రాష్ట్ర భాష హిందీ, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ రాష్ట్రలో ఉన్న అధికార పార్టీ జేడీయూ జనతాదళ్ యునైటెడ్, బీహార్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, బీహార్ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 243, బీహార్ రాష్ట్రంలో శాసనమండలి ఎమ్మెల్సీ శాసనమండలి స్థానాలు వచ్చేసి 75 బీహార్ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 40, బీహార్ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 45 అన్నమాట. ఓకేనా.
బీహార్ రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలు ఎన్ని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రాజ్యసభ స్థానాలు బీహార్లో ఎన్నో? ఎయిత్ క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి వివరాల మేరకు వలస జాతులలో ముప్పు వలన ఎంత శాతం మేర తగ్గుతున్నాయి? చూడండి, వలస జాతి పక్షులు అత్యంత భారీ ముప్పున పడుతూ ఉన్నాయి అని చెప్పేసి ఐక్యరాజ్యసమితి ఈరోజు వెల్లడించిందనమాట. మొత్తంగా తీసుకున్నప్పుడు వలస జాతులు 44% మేర ఆ సంఖ్య తగ్గిపోతూ ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు, పక్షులు కావచ్చు, చేపలు, తిమింగలాలు, సొర చేపలు, సముద్ర తాబేళ్ళు, ఇవన్నీ కూడా ఋతువులలో ఓకేనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఋతువుల ఆధారంగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని వలస జాతులు అంటాం. ఇలా వలసలు చేయడం వల్ల ఆ వలస జాతులు వాటి సంఖ్య 44% మేర తగ్గిపోతూ ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పడం జరిగిందనమాట. ఇది తీవ్ర ముప్పు లాంటిదనమాట. అంతేకాదు 5 ఒకటి చనిపోతూ ఉందంట. ఇలా వలస జాతుల పరంగా 5 జీవులలో ఒకటి మరణిస్తూ ఉందంట. అది కూడా వెల్లడించిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. నివాస నష్టం కావచ్చు, అక్రమ వేట కావచ్చు, అదేవిధంగా వాతావరణ ముప్పు కావచ్చు, ఇట్లాంటి అనేక కారణాల వల్ల వలస జాతులు ఓకేనా బాగా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. అంతేకాదు నివాస నష్టము ఉంటుంది వలస జాతులలో, అక్రమ వేట జరుగుతుంది, వాతావరణ ముప్పు ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో కారణాల వల్ల ఆ వలస జాతులు బాగా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. 44% తగ్గిపోతూ ఉన్నట్టే ఐక్యరాజ్యసమితి వెల్లడించిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. 5 ఒకటి ఓవరాల్గా తీసుకున్నప్పుడు 44% మేర ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఐక్యరాజ్యసమితి తొలి సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇటీవల కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం ఏమని, ఐక్యరాజ్యసమితి బడ్జెట్కు మన భారతదేశం 2730 కోట్లు అందించింది అని. ఐక్యరాజ్యసమితి బడ్జెట్లో భాగంగా ఖచ్చితంగా సరైన సమయంలో 2730 కోట్లు అందించినట్టుగా ఐక్యరాజ్యసమితి వెల్లడించడం జరిగిందనమాట. చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఓకేనా, సరే. 9th క్వశ్చన్, ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? చూడండి, ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే కనుక విశాఖపట్నంలో. ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రసంగించడం జరిగిందనమాట. ఆడుదాం ఆంధ్ర పోటీల యొక్క ట్యాగ్లైన్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది అందరి ఆట. చూడండి, ఆడుదాం ఆంధ్ర పోటీలకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మట్టిలో మాణిక్యాలను సైతం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళే విధంగా చేయాలనే ఉద్దేశం. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగిందనమాట. ఇక్కడ 5 క్రీడలు ఉన్నాయి. 5 క్రీడలు మనకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గతంలో. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్. ఈ 5 క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది క్రీడాకారులు. 25 లక్షల మంది క్రీడాకారులు ఆడారంట. ఇవి 46 రోజుల పాటు జరిగాయన్నమాట. 46 రోజుల పాటు 25 లక్షల మంది క్రీడాకారులు ఆడడం జరిగిందనమాట. 12 కోట్ల రూపాయల నగదు, అంటే అవార్డులు వస్తాయి కదా, అవార్డులు వచ్చిన తర్వాత వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు కదా, అట్లా దానికోసం 12 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందనమాట. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. దేంట్లో ఎవరు గెలిచారనేది రేపటి క్లాస్లో నీట్గా చెప్పుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుకి ఇది గుర్తుపెట్టుకోండి. ఆడుదాం ఆంధ్ర పోటీలు ముగింపు వేడుకలు ఎక్కడ జరిగాయంటే విశాఖపట్నంలో జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రసంగించడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనం చెప్పేటువంటి క్లాసులు అప్డేటెడ్గా మీకు అందుతాయి అన్నమాట. అవి వెంటనే వినాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కావచ్చు, ఆ ఎగ్జామ్స్ సంబంధించి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ అవసరమే కాబట్టి అందరూ ఫాలో అవుతుండండి రోజు కూడా. అదేవిధంగా మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ కూడా మనం తయారు చేస్తూ ఉంటాం కాబట్టి 2023 టోటల్ కరెంట్ అఫైర్స్ ఫెయిల్ కావాలనుకుంటే కనుక మీకు 100 రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. మా ఫోన్పే నెంబర్ 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తామన్నమాట. అందరూ యూటిలైజ్ చేసుకోండి. కేవలం 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. అదేవిధంగా తర్వాత కూడా ప్రతి నెల కూడా మీరు ఒక 30 రూపీస్ చెల్లించి కరెంట్ అఫైర్స్ ప్రతి నెల తీసుకుంటూ చదువుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇలా చేస్తూ పోతే కనుక మీకు కరెంట్ అఫైర్స్ పరంగా బాగా రివిజన్ అవుతూ ఉంటుంది. ఒక పక్క మంచి మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఏ దేశ అథ్లెట్ కెల్విన్ కిప్డమ్ కారు ప్రమాదంలో మరణించారు? చూడండి, ఈ అథ్లెట్ పేరు ఏంటంటే కనుక కెల్విన్ కిప్డమ్ అనమాట. గొప్ప అథ్లెట్ అంటే ఇతను ఏకంగా ప్రపంచ రికార్డులు సాధించినటువంటి అథ్లెట్ అనమాట. అటువంటి ఈతను కారు ప్రమాదంలో యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి గొప్ప క్రీడాకారుడు కాబట్టి ఈరోజు ఆయన మరణించారు. కాబట్టి ఆయన గురించి, ఆయన ఏ దేశానికి చెందినటువంటి గొప్ప అథ్లెట్ అంటే కనుక కెన్యా, ఒక అంతర్జాతీయ అథ్లెట్ అనమాట. కెన్యా దేశానికి చెందినటువంటి అథ్లెట్. ఆయన మరణిస్తూ ఈరోజు వార్తల్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మనకు అథ్లెట్స్ అనగానే చాలా ఫేమస్గా ప్రపంచ ఖ్యాతి గడించిన వాళ్ళల్లో ఉసేన్ బోల్ట్ బాగా గుర్తుకొచ్చే వ్యక్తి అనమాట. ఉసేన్ బోల్ట్ జమైకా కంట్రీ అనమాట. జమైకా చిరుత అని కూడా అంటారు. చిరుత లాంటి వేగాన్ని పునికి పుచ్చుకున్నటువంటి వాడు ఉసేన్ బోల్ట్ అనమాట. అందుకే అతన్ని జమైకా చిరుత అంటారు, ఉసేన్ బోల్ట్ను. గొప్ప అథ్లెట్ అనమాట ఆయన కూడా. అట్లా మనకి గొప్ప గొప్ప రికార్డ్స్ ఒలింపిక్స్లో ఎవరైనా సాధిస్తూ పోతే కనుక వాళ్ళు మనం చదువుకోవాలి. ఇప్పుడు ఒలింపిక్స్ అనగానే ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఎవరంటే కనుక మైకేల్ ఫెల్ప్ అనమాట. అట్లా అథ్లెట్స్లలో ఎక్కువ మెడల్స్ ఎవరు సాధించారంటే ఉసేన్ బోల్ట్ అనమాట. ఉసేన్ బోల్ట్. ఇవి గుర్తుపెట్టుకొని ఇవాళ కరెంట్ అఫైర్స్లో రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.